కానీ నా మీద జగన్మాత అని ఆయన పెట్టినందుకు నేను మాట్లాడుతున్నాను. అంటే అది పవన్ కళ్యాణ్ ఇస్ అ వెరీ క్లెవర్ ఇంటెలిజెంట్ నార్సిసిస్ట్ అండి. అంటే ఆయన మిమ్మల్ని కట్ చేసిన తర్వాత మీరు బ్లీడ్ అయిపోయి చేస్తూ ఉంటారు, అప్పుడు ఎవరు కట్ చేశాడు నన్ను అని అనుకుంటారు మీరు. అంత తెలివితో చేస్తాడు. సో డైరెక్ట్గా ఎప్పుడు చేయడు. గొరిల్లా ఫైటర్, షేగువారా ఇన్స్పిరేషన్తో డైరెక్ట్గా వార్ చేయడు. ఎప్పుడు డైరెక్ట్గా చెప్తే ఓడిపోతాడు. ఆయనకున్న శక్తి అది గొరిల్లా వార్ చేయడం. అది డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేటట్టు నాకు అది అర్థమైంది. అందుకొరకు నేను ఐ వాంట్ టు క్లారిఫై, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఉండబోదు. ఇది క్లారిఫై చేయాలి. సో టు డిస్క్రెడిట్ మీ, టు మేక్ మీ లుక్ బ్యాడ్, హీ సెడ్ సంథింగ్. సో ఐఎమ్ జస్ట్ పేయింగ్ హిమ్ బ్యాక్. తెలీదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నాకు అర్థం కాలేదు. అదొక ఉదాహరణ ఇచ్చాను. ఎన్నోసార్లు చేశాడు నాకు అట్లా, ఎన్నోసార్లు చేశాడు. కానీ నేను నా పెద్ద పట్టించుకోలేదు. ఓకే చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు, కొంచెం గేమ్స్ ఆడతాడు, ఇట్స్ ఓకే అనుకున్నాను. కానీ నాకే పొలిటికల్ అంబిషన్ ఉంటే నేను చాలా హర్ట్ అయ్యామండి. అంటే పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు అందుకే వెళ్ళిపోయారు. బికాజ్ హీ వాజ్ డూయింగ్ దట్ విత్ దెమ్. అందుకే చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను లాస్ట్ వికెట్ అనుకోండి, స్టార్ట్ చేసిన దాంట్లో నేను ఐఎమ్ ద లాస్ట్. I hope he does. 1-1-1. Sorry. Do you think he'll survive as a politician and make some difference to kind of politics APC? He loves politics, and I think he can do nothing else in the rest of his life. He likes politics very much. ఒక పొలిటికల్ రోల్ ప్లే చేయాలి, రూల్ చేయాలి, పవర్ఫుల్గా కావాలి అని చాలా ఇష్టం ఆయనకి. సో ఏది ఇష్టమైతే మనం దాని వెంబడి వెళ్ళిపోతాం. సో హీ విల్ బీ దేర్, సర్వైవ్ అవుతారు. వన్ బై వన్. జనసేనలో గెలిచిన ఒక ఎమ్మెల్యే రాపాక కూడా మర్యాద ఇవ్వట్లేదు అని ఆయన అనుచరులు, ఆయన కూడా కొంత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి నిజంగా పార్టీలో ఉందా? ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వకుండా అంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో విధానం బాగాలేదు, మార్చుకోవాలని కూడా అన్నారు. లేదు, నేను ఇంతవరకు ఆ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలవలేదు. కానీ ఆయనతో మాట్లాడలేదు ఫోన్లో, ఆయన నంబర్ నా దగ్గర లేదు, టెక్స్ట్ మెసేజెస్ లేవు, ఆయనతో ఎప్పుడు కలవలేదు, పర్సన్గా ఎప్పుడు చూడలేదు నేను. అట్లా లేదు. కానీ పవన్ కళ్యాణ్ లైక్స్ టు బీ ఇన్ ఫుల్ కంట్రోల్. ఎవరైనా కొంచెం అగేన్స్ట్గా ఉంటే హీ విల్ కట్ హిమ్ ఆఫ్, డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఈస్. ఆయన తత్వం అది. సో హీ వోంట్ లైక్ ఇట్. పవన్ కళ్యాణ్ wants to be in full control అంటారు. He likes to be. Politician wants to do that. Jagan wants to be in full control. Chandrambabu Naidu wants to do. Yes. Modi also wants that. Every political party head wants. So what is the big deal about it? Because the kind of statements you're trying to make out, maybe you want to damage Pawan Kalyan in a larger way, or I think the statements you made, what I can assume is that he's like every politician. He wants to control his party, control his men. What is wrong with it? General, దాని కంటిన్యూషన్ క్వశ్చన్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కింద తమిళనాడు వరకు కూడా రీజనల్ పార్టీలో సింగిల్ ఫేస్ ఉంటుంది. హీ ఆర్ షీ విల్ లీడ్. జనసేన విషయంలో ఏముంది? ఆయనే మ్యాచ్ కావచ్చు, ఆయనే స్పిన్నర్ కావచ్చు, ఆయనే వికెట్ ఇవ్వచ్చు. సో అందులో తప్పేమని అంటున్నారా? రీజనల్ పార్టీలో, ఇండియాలో రీజనల్ పార్టీలో అది ఉంది. ఇప్పటిదాకా మీరు కూడా చూశారు కదా, ఈ విల్ బి సుప్రీం, ఈ విల్ బి ద ఫేస్, వెదర్ ఓటమైనా గెలిపోయినా అతనే తీసుకుంటారా, ఆమె తీసుకుంటుంది, ఆ పరిస్థితి ఉంది కదా. ఈ పార్టీలో అంతకంటే వేరే ఏముందని అంటారు? రెండు విధాలు. ఒకవేళ ఆయనకి ముందే అట్లాంటి పార్టీ క్రియేట్ చేయాలి అని ఉండుంటే నాలాంటి వాళ్ళు పార్టీలో వచ్చేవారే కాదు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్స్. సో ఒక కొత్త ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి అని మనం వచ్చినప్పుడు దానికి భిన్నంగానే మనం చేయాలి కదా. అది మన సిద్ధాంతం, అది మన కోర్, అది మన హార్ట్. దాన్ని మనం వదిలేసాం ఒకటి. అండ్ ప్రతి పార్టీలో ఒక ప్రెసిడెంట్ కానీ ఫౌండర్ కానీ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, చాలా పవర్ ఉంటుంది, అందులో తప్పేం లేదు. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్.
కానీ అది పర్వర్ట్ కాకూడదు. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఇప్పటిదాకా నేను ఏం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు. 2014లో కూడా నేనేం చెప్పలేదు బయట, ఇప్పుడు 2019లో కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఒక మతం గురించి, కులం గురించి, వైలెన్స్ గురించి మాట్లాడి చూసుకుందాము, మిమ్మల్ని కాలిరగొడతాను, పరిగెత్తిసి తంతాను, ఇట్లాంటి అనేసరికి ఐ డోంట్ వాంట్ బి అసోసియేటెడ్ విత్ దట్ ఒకటి. అండ్ ఇది తప్పు అని చెప్పడం తప్పు కాదు, అంతే కదా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ మై ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్? క్లేవర్ మీనింగ్ ఇంటెలిజెంట్. 20-25 years కానీ 10 years లో ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు? No, I don't know that. At least MLA. At least I'm sure he will be. I'm sure he will be something. అంటే నెక్స్ట్ 5 years దాకా అయితే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత మారొచ్చు. హీ కెన్. ఇప్పుడు నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే ఆయనకి అది హర్ట్ చేస్తుంది. ఆ హర్ట్ చేసినప్పుడు ఇంకోసారి నేను తాట తీస్తా, తోలు తీస్తా, వీళ్ళని నరకొచ్చు, మనం రోడ్డు మీద చూసుకుందాం అన్నప్పుడు నా మాటలు గుర్తొస్తాయి, రావాలని నేను అనుకుంటున్నాను. సో ఇదొక ప్రివెంట్ చేసే తీరుగా మారొచ్చు. అయ్యో మళ్ళీ ఎవడన్నా నా గురించి ఇట్లా మాట్లాడతాను నా పార్టీలో నుంచి, నా ఫ్రెండ్స్లో నుంచి అని ఒక భయం రావచ్చు. రాలేదు అంటే ఇట్స్ వెరీ సాడ్. నాకైతే నాకున్న లిటిల్ నాలెడ్జ్తో ఎవరైతే అట్లాంటి పార్టీస్ లేరు. ఐ కాంట్ హియర్ యూ అండి, కొంచెం గట్టి చెప్తారా? లేదు లేదు, నేను ఏ పార్టీలో చేరను. నన్ను ఫిలాసఫీ రాసుకుంటాను, చూస్తాను, ఆ సైడే వెళ్తాను. పాలిటిక్స్కి నాకు సంబంధం ఉంది. ఐఎమ్ నాట్ అదే సిద్ధాంతంతో ముందుకెళ్తే సమాజం కొరకు మంచిది. ఆయన సీఎం అవుతాడా లేదా అది తర్వాత, కానీ ఆయన సమాజంలో ఒక మంచి శక్తిగా ఆయన ఉండిపోతాడు. ఎందుకు చేయలేమండి? అధికారం దానంటే అదే వస్తుంది. అధికారం వస్తుంది, ఆర్గనైజేషన్ ఉంటే అధికారం వస్తుంది. ఇప్పుడు 5 crores పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆర్గనైజేషన్ లేకుండా మనం ఎట్లా చేస్తాం? ఆయనకు ఆర్గనైజేషన్ లేదు. జనసేన ఆర్గనైజేషన్ క్రియేట్ చేయలేదు. ప్లాన్స్ ఉన్నాయి ఎట్లా క్రియేట్ చేయాలో, కానీ ఆయన క్రియేట్ చేయలేదు, చేయనివ్వలేదు. అది క్రియేట్ చేస్తే మంచి ఛాన్స్ ఉంది. కానీ ద్వేషం, ఒకరి మీద ఒకరంటే ద్వేషం పుట్టించే స్పీచెస్ కానీ అట్లాంటి భావజాలం, అట్లాంటి ఆలోచనలు ప్రజల్లో పెడితే అది ఎప్పుడు కాదు. ప్రజలు చాలా గ్రహిస్తారు కదా, వాళ్ళు కానివ్వరు. 2014 there was no real contesting. Janasena did not contest 2014లో. 2019లో డ్రాబ్యాక్ ఏంటంటే he gave so many chances for the public to dislike him. Like his speeches, if you see his speeches, they are very toxic speeches. అండ్ అది పర్సనల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక అమ్మాయి జరిగింది, దానికి జనసేన పార్టీకి సంబంధం లేదు, జనసేన పాలసీకి సంబంధం. అది పర్సనల్ విషయం, అదొక ఇంపార్టెంట్ విషయమే, కానీ అది పర్సనల్ విషయం. దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టడము గ్రడ్జ్ మ్యాచ్ లాగా అనమాట. నాకు నీ మీద కోపం ఉంది, నేను ఇప్పుడు తీస్తాను, అట్లా లీడర్స్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్? గట్టిగా చెప్పండి ప్లీజ్. ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటున్నారా? మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు, ఈయన బౌలింగ్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు బౌలింగ్ వేస్తే ఈయన బ్యాటింగ్. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న పార్టీ, ప్రెసిడెంట్ గారు కూడా పార్టీలో ఓడిపోయి, హౌ కెన్ హీ బిహేవ్ లైక్ ది ఆపోజిషన్? పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్. ప్రజలు తీర్పిచ్చారు, నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళడానికి అర్హత లేదు అని తీర్పిచ్చారు. దాని తర్వాత వెళ్ళి నేను ఆపోజిషన్ లాగా బిహేవ్ చేస్తే అట్లా
దట్స్ నాట్ రైట్ కదా. మళ్ళీ ఇప్పుడు గాజువాక భీమవరంలో సార్ ఓడిపోయారు, అక్కడికి వెళ్ళి ఏమైనా చేశారా? అది ఆయన కాన్స్టిట్యుయెన్సీ. తక్కిన అన్ని ప్లేసెస్కి వెళ్తారా, అక్కడ వెళ్ళి అక్కడ ఆన్సర్స్ ఇవ్వడం లేదు కదా. అంటే దిస్ ఈజ్ పర్వర్షన్ ఆఫ్ పొలిటికల్ రైట్. హక్కు ఉంది, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది, కానీ ఆ హక్కుని పర్వర్ట్ చేయకూడదు. ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, కానీ ఇదా ప్రొటెస్ట్ చేసే విధం? పార్టీ అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాల్లో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కేవలం గాజువాక భీమవరం ఈ 2 నియోజకవర్గాలని మీకు చేయాలని నేను అట్లా అనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ హీ షుడ్ డూ ఓన్లీ దాట్, కానీ అట్లీస్ట్ ఒక కర్టసీ విజిట్ అనే ఉండాలి కదా. ఏం చేయాలనుకున్నారు మరి మీరు? అంటే మీరు మాట్లాడితే చెప్పి ఉంటారు అంటారా? నాకు క్లియర్గా వినిపించలేదండి, ఇక్కడ నుంచి వాయిస్ వస్తున్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఎందుకు అంత కోపం? పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కోపం? వ్యక్తిగతంగా విమర్శించేంత స్థాయి. వ్యక్తిగత ద్వేషం ఉంది, అది ఆయన్నే అడగాలి మీరు ఎందుకు. నాకు తెలుసు అది 2014 నుంచి ఉంది, 2006 నుంచి ఉంది, సారీ నాట్ 6, 2008 నుంచి ఉంది. వాళ్ళ మీద ద్వేషం ఉంది ఆయన, కానీ ఆయన చెప్తేనే మంచిది, నేను చెప్తే